హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రష్యా చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. దీన్ని భారత్ తోసిపుచ్చిన ట్రంప్ మళ్ళీ పదే పదే ఆ పాట పాడుతున్నారు. అంతేకాదు, రష్యా చమురు కొనుగోళ్లు ఆపేంత వరకు న్యూఢిల్లీ భారీ టారిఫ్లను చెల్లించక తప్పదని మరోసారి హెచ్చరించారు. తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నాతో స్వయంగా చెప్పారని ట్రంప్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా, ఒకవేళ భారత్ అలా చెప్పాలనుకుంటే మోడీ ట్రంప్ ఫోన్ కాల్ను ఉద్దేశించుతూ, అంటే వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకునే వారు మాత్రం భారీ స్థాయిలో టారిఫ్లు చెల్లిస్తూనే ఉంటారు, కానీ భారత్ అలా చేయబోదని నేను అనుకుంటున్నానని ట్రంప్ అన్నారు. గత వారం వైట్ హౌస్లో మాట్లాడుతూ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మోడీ తనతో మాట్లాడారని, మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తానని ప్రధాని తనకు హామీ ఇచ్చినట్లు దీనిపై ఆయన చెప్పారు. దీని మీద భారత్ స్పందించింది. ట్రంప్ మోడీ మధ్య అట్లాంటి ఫోన్ సంభాషణ ఏది జరగలేదని విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇదే ఆ విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా దీని మీద క్లారిటీ ఇచ్చి స్పష్టం చేశారు. ఇంధన కొనుగోలు విషయంలో దేశ ప్రయోజనాలు కాపాడమే తమకు ముఖ్యమని పునరుద్ఘాటించారు. మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల పురోగతి లభించినట్టు తెలుస్తోంది. ఈ చర్చలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వైరుధ్యాలు చాలా వరకు సద్దుమణిగాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత వారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్కు వెళ్ళింది. అప్పుడు ఈ రెండు దేశాల మధ్యలో ఉండే ఈ వాణిజ్య విభేదాలకు సంబంధించి కొన్ని అంశాలు చర్చకు వచ్చినట్టు, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఇరు దేశాల ప్రతినిధులు మాట్లాడుకున్నట్టు సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.